డీటెయిల్స్ లోకి వెళ్తే అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంబర్పేట ఎన్నికల ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడుతూ 5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదన్నారు. అరాచకమైన అవినీతి పాలన, అక్రమంగా కేసులు పెట్టడంలో వారు బిజీగా ఉన్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 21 స్కూళ్లు కట్టించానని, ఒక బీసీ హాస్టల్, 5 సబ్ స్టేషన్లు, 3 లైబ్రరీ భవనాలు కట్టామని తెలిపారు. 100కు పైగా కమ్యూనిటీ హాల్స్ నిర్మించామని అన్నారు. హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లోని కాలనీలకు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నా అంబర్పేటలో అలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కు ఓటెందుకు వేయాలని ఆయన ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్లు ఇవ్వనందుక, దళిత బంధు, గిరిజన బంధు అమలు చేయనందుక, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుక అని ప్రశ్నించారు. 25,000 టీచర్ పోస్టులు ఎక్కడ పోయాయి? ప్రైవేట్ హాస్పిటల్లో 5 లక్షల ప్రయోజనం చేకూర్చే ఆయుష్మాన్ భారత్ అడ్డుకున్నందుక, 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వనందుకు ఓటు వేయాలని కిషన్ రెడ్డి ఓటర్లను ప్రశ్నించారు. బ్యాగ్ చూసుకో వైడ్ చెప్పాలి, అందరు వినిపించి చెప్పాలి. ఇప్పుడైతే